చంద్రబాబు నాయుడు చాలా రకాలైనటువంటి వ్యక్తులు చెప్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో అది చెయ్యడు. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడతాడో దానికి భిన్నంగా వ్యవహరిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం భక్తి భావం లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు బయట వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ని ఏ విధంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే లడ్డు విషయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడు. దానితో పాటు ఈరోజు జరిగినటువంటి పరకామణి ఉదంతంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరించి నేరస్తులకు కొమ్ము కాసేటువంటి విధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తిని దాచిపెట్టడానికి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ ద్వారా ఇది ఏదన్నా మనకు చుట్టుకుంటుందేమో, దీని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప జరిగినటువంటి వాస్తవాలకు సంబంధించి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆరోపణని ఒక చిన్న దొంగతనం జరిగింది $100 అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వదిలిపెట్టలేదే. గట్టిగానే మామూలుగా దాదాపుగా అవుతున్నటువంటి దాని ప్రకారం 76,000 అనుకుంటాను నేను, నాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారం 76,000 కరెన్సీ ఆ రోజు మామూలుగా మనం కన్వర్ట్ చేస్తూ వచ్చినటువంటి దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విదేశీ కరెన్సీ 75,000 రూపాయలకు సంబంధించి మన రాజంలో 76,000 రూపాయలు అయితే దాని మీద నిందితుల మీద కఠిన చర్యలు తీసుకున్నారే. ఆ రోజు ఏదైనా మాట్లాడుతున్నారు, దాని కేసుకు సంబంధించి మీరు రాజీ చేశారు. రాజీ చేసింది ఎవరు చేశారు? న్యాయస్థానం చేసింది, న్యాయ వ్యవస్థ చేసింది, లోక్ అదాలత్ ద్వారా చేశారు. ఆ రోజు దానికి సంబంధించి నిందితుడు ఏ విధంగా ఎంత ఆస్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కొనుక్కున్నాడో, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఏ విధంగా దొంగతనంగా ఆస్తులు సంపాదించాడో ఆ ఆస్తులన్నింటినీ కూడా తిరిగి రాయించుకున్నారు. తిరిగి రాయించుకుని వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా అపచారం జరగకుండా, అన్యాయం జరగకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి ఆస్తి మొత్తం వెంకటేశ్వర స్వామికి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మీరు ఆ విధంగా కాకుండా భక్తులకు సంబంధించి దొంగలు ఒళ్ళు పంచుకుంటే వాటిని మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఈరోజు మీరు కేవలం 550 గ్రాములు బంగారు, 176 గ్రాములు వెండి అని చెప్పి చేతులు తెలుపుకుంటే భక్తులకు సంబంధించి ఎంతో పవిత్రంగా, వాళ్ళు ఎంతో భక్తిగా, ఎంతో నిష్ఠతో వేసినటువంటి పరకామణిలో వేసినటువంటి వాటికి ఈరోజు దొంగతనం జరిగితే వాటిని ఎక్కడ పట్టించుకోలేదు. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. శ్రీవారి విషయంలో ఆ రోజు ఒక చిన్న సంఘటన జరిగితే ఎంత కఠినంగా అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి పాలక మండలి వ్యవహరించింది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి, అంతే తప్ప ఈరోజు వాటన్నింటినీ పక్కన పెట్టి మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇది భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. పరకామణి వ్యవహారం మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే. ఈ చోరీల వెనక మొత్తం ఎవరున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్ అంతా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది.